ఇక్కడైతే నేను 1 స్పూన్ ఆయిల్ వేసేసాను. తక్కువ ఆయిల్ కూడా సరిపోతుందండి. తక్కువ ఆయిల్, ఓన్లీ మనం ఎగ్స్ తెచ్చుకొని ఒక కర్రీ లేని దాన్ని తీసేసుకోవచ్చు అనమాట, కర్రీలా చేసేసుకొని. ఇది ఓల్డెన్ డేస్లో చేసిందేనండి. ఈ పద్ధతులన్నీ ఓల్డెన్ డేస్ పద్ధతులే. నాకు ఎప్పుడో అమ్మ చేసింది. ఏం కూర వండుకుందాం అని ఆలోచిస్తూ ఉంటే ఇంక నాకు ఇది తట్టింది. అందుకే నేను ఇంకా ఎగ్స్ తెప్పించేసుకొని ఇలా చేస్తున్నాను. చూసేద్దాం. సో ఆయిల్ హీట్ ఎక్కినాక మనం తాలింపు గింజలు మరింత వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన పచ్చనిపప్పు వేసేసాను అండ్ జీరా కూడా వేసేస్తున్నాను. సో ఇవి వేసుకొని వీటిని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఓల్డెన్ డేస్లో చాలా చేసేవాళ్ళు కదండి. ఉల్లి కారం, ఉల్లి చట్నీ అని, వెల్లుల్లి కారం అని. కర్రీస్ లేని టైంలో వాళ్ళు ఇవే కదా చేసుకొని తినేవాళ్ళు. ఎంతైనా ఆ రోజులు చాలా గొప్ప రోజులు. ఫుడ్ కల్తీ లేని ఫుడ్ ఆ రోజు ఫుడ్. నాకు తెలిసి ఇది అందరికి తెలిసిందేమో అనుకుంటున్నా, తెలియని వాళ్ళకి ఉపయోగపడిద్దేమో అని కూడా అనుకుంటున్నా. సో గాయ్స్, ఇది ఈరోజు నేను చేస్తున్న రెసిపీ అన్నమాట. ఆ రెసిపీ నేమ్ వచ్చేసి గుడ్డు కారం. ఓన్లీ మనం ఇలా చేసేసుకొని ఓన్లీ ఎగ్స్ యాడ్ చేసేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఇలా ఆనియన్స్ని లైట్గా స్మాష్ చేసేసాను, వెల్లుల్లిని కూడా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నా. వీటిని యాడ్ చేస్తున్నాను నేను. నార్మల్గా అయితే ఉత్తి ఎగ్గుతోనే కూడా చేసేయచ్చు కారాన్ని. ఇలా తాలింపు పెట్టేసి గుడ్లు వేపేసి వేడి అన్నంలో, వాతావరణం రైనీ సీజను, వర్షాలు పడుతూ ఉన్నాయి, వేడి అన్నంలో వేడి గుడ్డు కారం వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, ఆ ఊహే ఎంత బాగుందో. ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను స్మాష్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. వెల్లుల్లి, కూడా యాడ్ చేస్తా. భలే స్మెల్ వస్తుంది వెల్లుల్లి ఫ్రై అవుతూ ఉంటే. కమ్మ వస్తుంది స్మెల్ మాత్రం. ఇలాంటి చిన్న రెసిపీస్ నేర్చుకోవాలి, ఎప్పటికైనా మనకి యూజ్ అవుతాయి కదా. కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను, దాన్ని కూడా యాడ్, ఎందుకంటే ఆనియన్స్ వీటిని వేగిపోతాయి కాబట్టి. సో ఇది కూడా పెట్టాలా అంటే ఏదైనా నేను ఇంకా మీతోనే షేర్ చేసుకుంటున్నానండి. ఏ రెసిపీస్ చేసినా, నాకు ఏదైనా కొత్తగా ట్రై చేయాలన్నా, మీరు మా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఇంక మీతోనే షేర్ చేసుకుంటున్నాను అన్నీ. మీరు కొత్తగా ట్రై చేస్తే అది బాగుంటే మీకు కూడా చెప్తున్నా, చేస్తారని. మీరు కూడా చేసి ఎలా ఉంది, ఎలా ట్రై చేశారో అవన్నీ నాకు కామెంట్ బాక్స్లో చెప్తారేమోనని అన్నీ షేర్ చేసుకుంటున్నాను మీతో. ఇవి హాఫ్ వేగుతూ ఉండగానే మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ ఫ్రై అవుతూ ఉంటాయి, మళ్ళీ అవి ఫుల్ ఫ్రై అయినాయి అంటే బాగోదు ఉల్లిపాయలు. అందుకని ఈ ఎగ్స్ యాడ్ చేసేసినప్పుడు అవి కూడా బాగా ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి ఇలా ఇది మొత్తం సైడ్ అంతా ఎలా చెప్పాలంటే మీకు, ఎగ్ ఫ్రై అంటారు కదా, ఎగ్ ఫ్రై మీన్స్ ఇదంతా కాలే వరకు, గుడ్డు కాలే వరకు రెండు పక్కల గుడ్డుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తా, నాకు ఎలా చెప్పాలి అర్థం కాలా, సారీ ఏమనుకోకండి. ఫస్ట్ ఇలా వేసాం కదా, తర్వాత ఫ్రై అయ్యి భలే ఉంటుంది. పీసెస్ వేసుకోవడం కన్నా ఇలా ఎగ్ చేసుకుంటే బాగుంది. పీసెస్ వేసుకున్నామంటే చిదురు అయిపోతాయి దాంట్లోనే. ఇదిగోండి, ఇలా వస్తే లైట్గా వస్తుంది కలర్. ఎంతండి, ఒక్క 10 minutes కేటాయిస్తే చాలు, ఈ కర్రీ అయిపోయింది. వీటి బదులు ఒక డబ్బులు మనీ వేస్ట్ చేసి బయట తెచ్చుకొని వాళ్ళు, అంటే ఇప్పుడు బయట ఎలా అయినా ఉంటుంది కదండి, దానికన్నా ఇంట్లో కమ్మగా చేసుకొని కమ్మగా తింటే బాగుంటుంది కదా, హెల్త్ కూడా.
ఇంట్లో ఫుడ్ని ప్రయారిటీ ఇవ్వాలి ఫస్ట్, బయట ఫుడ్ కన్నా. ఇప్పుడు మనం ఇంకా కారం యాడ్ చేసేసుకోవడమే. సో నేనైతే మాది గొడ్డు కారం కదా, గొడ్డు కారం యూస్ చేస్తాను కదా, ఎక్కువగా కాకుండా ఒక చెంచానర 1.5 స్పూన్ ఇట్లా ఇలా ఇలా చల్లేసుకుని ఇలా ఇలా వేసుకుని ఇలా సాల్ట్ వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవడం. గుడ్డు కారం రెడీ అయిపోయింది. సో ఇంకా వేడి వేడి కమ్మని అన్నంలో గుడ్డు కారం వేసేసుకొని తినడమే ఆలస్యం. సో ఫ్రెండ్స్ చూసారు కదా నా గుడ్డు కారం ఇలా వచ్చింది, నేను చేసిన గుడ్డు కారం. సో మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, ఈ గుడ్డు కారం యొక్క రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. టేస్టీ గుడ్డు కారం. ఐ థింక్ మీకు ఇష్టం పడతారు అనుకుంటున్నా.